అందరికీ నమస్కారం. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని, రామచంద్రపురం. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి సుమారుగా రాష్ట్రపతి పదవితో సమానంగా ఉన్నటువంటి హోదా. అటువంటి హోదాలో ఒక దళితుడు కూర్చోవడం అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్గీయులకు ఇష్టం లేక ఆయన మరి దాడి చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో జరగడం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మనం భావించాలి. ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకుంటేనే ఈ భారతదేశం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. ఇక్కడ ఏ వ్యవస్థను మనం నిర్వీర్యం చేసుకున్నా ఈ భారతీయులైనటువంటి జీవన విధానాలన్నీ కూడా అసమతుల్యమైపోయేటువంటి పరిస్థితి. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత సంఘాలే కాదు, బార్ అసోసియేషన్ సభ్యులు, అలాగే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడ బీసీ సంఘాలు, ఓసీ సంఘాలు కూడా మరి ముఖ్య నాయకులు మాత్రమే ఈరోజు మన రామచంద్రపురం ఆర్టీఓ ఆఫీస్కి తరలి వచ్చి మరి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసి, అలాగే ఎవరైతే గవాయ్ గారి పైన దాడి చేసినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి పంపించాలనేటువంటి నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు, స్పెషల్గా కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు మరింత చట్టాలని పటిష్టపరిచి ఎవరైతే దళితుల పైన దాడులు చేస్తున్నారో వారందరినీ కూడా తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వారికి శిక్ష పడేటట్టు చేసినట్లయితే మరి నిందితులు కొద్ది భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయ్ గారి పైన దాడిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కుల మతాలకు అతీతంగా ఖండించనున్నటువంటిది ఈరోజు ఒక చక్కటి మంచి పరిణామంగా దీన్ని భావించాలి. కాబట్టి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలని తక్షణం అమలు చేసి నిందితులను అరెస్ట్ చేసి జైలు శిక్ష పడేటట్టు చేసినట్లయితే దీన్ని అరికట్టవచ్చని తెలియజేస్తూ మరి జై భీమ్.